నమస్కారం అండి. అందరికీ స్వాగతం. సుబ్హానల్లా. గుడ్ మార్నింగ్. మనం కణజాలం గురించి, కణజాలంలో ఉండేటువంటి ప్రక్రియల గురించి, కండరం ఎలా ఉండాలి, ఆ కండరం పునరుజ్జీవనం ఎలా చేస్తున్నా, చచ్చిపోతున్నటువంటి కణజాలం మెటబాలిజం, దాని పునరుజ్జీవనం ఎలా చేయాలి, దాని వ్యాయామం ఎలా ఉండాలి, దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటివరకు మనం ఒక 2-3 రకాలైనటువంటి ఆహార పద్ధతులు నేర్చుకున్నాం. మైక్రోబాలిక్ డైట్, తక్కువ కార్బోహైడ్రేట్ ఉండి పిండి పదార్థాలు తక్కువగా ఉండి 80 గ్రాములు ఉంచి, ఆ తర్వాత 3 రెట్లు మనం 100 గ్రాముల నుండి 150 గ్రాముల వరకు ఏది అమైనో యాసిడ్స్, ప్రోటీన్, ఆ తర్వాత 100 గ్రామ్స్ వరకు, 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఫ్యాట్, కీటోజెనిక్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా మనం 7 నెలల్లో మనం ఎలా బరువు తగ్గాలి, నెలకి 500 గ్రాముల బరువు ఎలా తగ్గాలి, ఆ విధంగా మనం ఒక ఆహారం గురించి మాట్లాడుకున్నాం. మీకు ఒకే ఒక ఆహారం చెబితే ఆ ఆహారం అందరికీ పడకపోవచ్చు, సరిపోకపోవచ్చు. అందుకే ప్రపంచంలో ఏ ఆహార పద్ధతులకైతే పరిశోధనల ఆధారంగా జరిగినటువంటి ఆహార పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆహార పద్ధతులు కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆహార పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆహార పద్ధతి ఇంకొకటి గొప్పనైనటువంటి ఆహార పద్ధతి ఉంది. ఆ ఆహార పద్ధతి చాలామందికి తెలియదు. ఆ ఆహార పద్ధతిని ఏమంటామంటే దానికి 2 నోబెల్ ప్రైజులు వచ్చాయి. మీకు తెలుసు కదా. బయాలజీలో కానీ, కెమిస్ట్రీలో కానీ, సైన్సెస్లో, శాస్త్రాల్లో నోబెల్ ప్రైజ్ దేనికి ఇస్తారంటే, అది అప్పటి వరకు కనుక్కోనటువంటి విషయం, ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక విషయాన్ని కనుక్కుంటే దానికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అలాంటి 2 నోబెల్ ప్రైజులు మన ఆరోగ్యానికి, మన యొక్క ఆహారానికి సంబంధించినటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి 2 నోబెల్ ప్రైజులు వచ్చాయి. కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని అర్థం చేసుకొని మన ఆహార పద్ధతిని తదనుగుణంగా నోబెల్ ప్రైజ్ వచ్చినా కానీ మన ఆహారపు అలవాట్లలో ఆ నోబెల్ ప్రైజ్లకు అనుకున్నటువంటి విషయాల్ని ఇప్పటివరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే. అందులో ఒక ఆయన దాని విషయం ఆయన 1967 సంవత్సరంలో జపాన్ నుండి ఆయన వలస వెళ్ళాడు. ఎక్కడికి? అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో న్యూయార్క్ నగరానికి వెళ్ళాడు. ఆయనకు అప్పుడే యంగ్ డాక్టర్, అప్పుడే వైద్య వృత్తిని ఫినిష్ చేశాడు. ఆయన భార్యని, అప్పటికి యంగ్, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కనుక భార్య, చిన్న పాప. అలా కుటుంబంతో ఎందుకు వెళ్తారయ్యా, మన పిల్లలు ఎలా అమెరికాకి వెళ్తున్నారు, ఏదో 4 రొక్కం ఎక్కువ వస్తుంది, డబ్బులు వస్తాయి, అందుకే కదా అమెరికాకి వెళ్ళేది. అంతేకాదు వైజ్ఞానికంగా మనం శాస్త్రంలో ఇంకా ముందుకు వెళ్తాం, స్కిల్, నైపుణ్యత ఇంకా పెరుగుతుంది. ఈ 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. అందుకని పరిశోధనల్లో ఏ శాస్త్రజ్ఞులైనా ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్తారు, ఎందుకంటే అక్కడ స్కోప్ బోల్డ్ ఉంటుంది. ఆ విధంగా ఈ యంగ్ ఈ షిన్యా, ఆయన పేరు ప్రొఫెసర్ షిన్యా, ఈ షిన్యా అనేటువంటి వైద్యుడు న్యూయార్క్ నగరానికి వెళ్ళాడు. జపాన్లో ఉండేటువంటి ఆహార పద్ధతులు వేరు, న్యూయార్క్లో ఉండేటువంటి ఆహార పద్ధతులు వేరు. ఈ షిన్యాకేమో గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి కనుక ఆయన అలవాట్లు, ఆయనకి తన దేశం అంటే ఇష్టం, తన సంస్కృతి అంటే ఇష్టం, తన అలవాట్లు అంటే ఇష్టం. అందుకని ఆ అలవాట్లని మార్చుకోలేదు. కానీ వైద్య వృత్తిలో ఉన్నాడు కనుక సొసైటీలో ప్రతి వీకెండ్కి ప్రతి వారంతంలో ఏవో పార్టీలు ఉంటాయి. కొద్ది కాలంలోనే తనేమో హాస్పిటల్లో బిజీ. తన యొక్క భార్య, పిల్లలు, ఏంటంటే భార్య ఏమో నెమ్మదిగా తనే వ్యవహారం నడిపించాలి. ఆ విధంగా ఏంటంటే తను అక్కడ ఉండేటువంటి కల్చర్కి తొందరగా అలవాటు పడిపోయింది. ఆ విధంగానే ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. కానీ షిన్యా మాత్రం తన ఆహారపు అలవాటుని ఎక్కువగా మార్చుకోలేదు. కానీ భార్య, తన యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, షిన్యా అనుకున్నాడు, ఎందుకంటే మరి అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికా అలవాట్లు ఉంటేనే మంచిది కదా, అందుకని చాలా ఎంకరేజ్ చేశాడు. ఏముంటుంది, మార్నింగ్ లేవగానే బ్రెడ్,
చీజ్, బటరు, ఎగ్స్, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం విరివిగా వాడతారు చీజ్ కానీ బటర్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్, అవునా, మిల్క్ తాగటం, కాఫీలు తాగటం, ఈ విధంగా మొదలైంది ప్రయాణం. కొద్ది కాలంలోనే భార్యకి తీవ్రమైనటువంటి అస్వస్థత కలిగింది. ఆ తర్వాత భార్య చనిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే అనుకోకుండా తన యొక్క కూతురు కూడా చనిపోయింది. అతను వైద్యరీత్యా ఏంటంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే ఏంటి, మన యొక్క పొట్ట ప్రేవుల్లో ఉండేటువంటి మన పొట్ట జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని, జీర్ణ వాహికకు సంబంధించినటువంటి ఆహార వాహికకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో, ఏ విధంగానైతే హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అలా ఎలా ఉందో, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఎలా ఫేమస్, అవునా, ఆ విధంగా ఆయన 1967 నుంచి ఆయన ప్రఖ్యాతిగాంచినటువంటి సిలియాక్ డిజీజ్ అని అంటాం. మన యొక్క ఏది ఇంటెస్టైన్స్కి ప్రేవులకు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే అదే మోషన్స్ అదే పదిగా ఏ తిన్నా మోషన్స్ అవుతూ ఉంటాయి. అలాగే క్రాన్స్ డిజీజ్ అని అంటాం. ఏది తిన్నా కూడా మోషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వివిధ రకాలైనటువంటి కారణాలతో కూడినటువంటి పెద్ద ప్రేవుకి సంబంధించినటువంటి వ్యాధులు. ఎప్పుడు న్యూట్రిషన్ ఎప్పుడు మోషన్స్ అవుతూ ఉంటే న్యూట్రిషన్ అబ్జర్వ్ కాదు, అందుకని వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఈ యొక్క ప్రాబ్లం అనేది అమెరికాలో చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక 10 సంవత్సరాల క్రితం క్రాన్స్ డిజీజ్ అంటే ఏంటి, సిలియాక్ డిజీజ్ అంటే ఏమిటి, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి 10 సంవత్సరాలకు పూర్వం ఎవరికీ తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి నగరాల్లో కూడా ఈ వ్యాధి చాలా తీవ్రంగా అయిపోయింది. అంతేకాదు పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క పెద్ద ప్రేవుకు సంబంధించినటువంటి క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది అబ్నార్మల్, చాలా నార్మల్. ఇప్పుడు మన దగ్గర కూడా జీర్ణ వ్యవస్థకి ఆహార వాయువుకి సంబంధించినటువంటి వ్యాధులు అనేవి తీవ్రంగా మొదలయ్యాయి. ఈయన ఈ షున్యా అనేటువంటి వ్యక్తి, ఈయన స్పెషలిస్ట్. ఈయన ఎవరి కింద పనిచేశాడు, క్రాన్స్. ఆ క్రాన్స్ వ్యాధిని కనుక్కున్నటువంటి వ్యక్తి క్రాన్స్ అనేటువంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఆ క్రాన్స్ లాంటి ఒక మహా వ్యక్తి దగ్గర ఈయన వైద్య వృత్తిని ఈయన నేర్చుకున్నాడు. ఆ విధంగా షున్యా యొక్క క్రెడెన్షియల్స్ మామూలు కాదు. ఆయన చాలా గొప్పనటువంటి వైద్యుడు. మొత్తం ఏది అమెరికాలో అందరికీ తెలిసినటువంటి వైద్యుడు ఆయన. అలాంటి ఆయన ఆయన యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే కోలనోస్కోపీ అని అంటాం. అంటే ప్రేవు లోపటికి ఒక కెమెరా పెట్టేసి కెమెరాని పంపించేసి ఎలా ఉంది లోపల ప్రేవులో, వాతావరణం ఎలా ఉంది, ఆ ప్రేవులో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి పొర ఎలా ఉంది, అలా ఉండి అందులో ఉండేటువంటి సిలియా ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనిస్తారు వాళ్ళు. ఆ విధంగా ఆయన 3,70,000 కొలనోస్కోపీలు చేశాడు. 3,70,000 కొలనోస్కోపీలు చేశాడంటే దాని ద్వారానే ఆయన ఎంత గొప్పనేటువంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆయన యొక్క నైపుణ్యత ఏంటి, ఆయన యొక్క స్కిల్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ స్టోరీ నిజమైనటువంటి యోగా అంటే ఏంటి, సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి, సత్యమే మాట్లాడాలి, రుజువు వ్యాలిడేటు, ఆ తర్వాత ఎవాల్యుయేషన్, సైంటిఫిక్గా ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ ఏదైతే ఉంటుందో అదే చెప్పుకోవాలి కదా. ఋషులు ఈ రెండే సిద్ధాంతాల ఆధారంగా యోగాని శాస్త్రంగా మార్చారు. అందుకే నేను మీకు ఈ యొక్క షున్యా యొక్క కథ చెప్తున్నాను. షున్యా అనేది రియల్ లైఫ్ స్టోరీ చెప్తున్నాను. షున్యా మనసు కళా వికలమైపోయింది. భార్య ఎందుకు చనిపోయింది, కూతురు ఎందుకు చనిపోయింది అనేటువంటి ఆయన ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేదు, అవునా. ఎందుకంటే ఆయన సహృదయుడు. చెప్పాను కదా, ఆయన జపాన్ యొక్క సంస్కృతిని వదులుకోలేదు. ఆయన ఈ 3,70,000 పెద్ద ప్రేవుల్ని లోపల కెమెరాలు పెట్టి చూసిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటయ్యా అంటే, ఏ ఒక్క ప్రేవులో కూడా అంటే ఆహార వాహికలో, మన జీర్ణవాహికలో, జీర్ణాశయం తర్వాత మన ఆహారం అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, చిన్న ప్రేవులోకి వెళ్తుంది. ఆ చిన్న ప్రేవు మొదటి భాగంలో ఉండేటువంటి ప్యాంక్రియాస్ అంటాం, రెండో భాగంలో ఉండేటువంటి కాలేయం అని అంటాం. ఆ కిందకి ఆ కింద ఆ యొక్క చిన్న ప్రేవులోనే తినేటువంటి ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసి పూర్తిగా అందులో ఉండేటువంటి పోషక పదార్థాలను లోపలికి లాగి వేసేటువంటి
బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మైక్రోబయోటా అంటాం, మైక్రోబయోమ్ అని అంటారు. ఈ ఎప్పుడు కూడా చరిత్రలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సైన్స్లో. సో దాన్ని హ్యూమన్ మైక్రోబయోమ్ అనేది ఇప్పుడు పెద్ద గొప్ప టాపిక్. అంటే ఏంటి, మన యొక్క ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అనేది, సో అది హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్లు లెక్క, అది హెల్దీగా లేకపోతే మనం హెల్దీగా లేమని అర్థం. ఆయన కనుక్కుంది ఏంటంటే ఈ 3,70,000 కొలనోస్కోపీలో ఏ ఒక్కరి ప్రేవులో కూడా సో జీర్ణ వ్యవస్థ అనేది పూర్తి క్షీణ స్థాయిలో అస్తవ్యస్తంగా ఉంది. అందులో బ్యాక్టీరియా అనేది మైక్రోబయోమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్డ్ స్టేట్లో ఉంది. సో అందులో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏ శాతంలో ఉండకూడదు, అది విపరీతంగా ఉంది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైతే కావాలో అది చాలా తక్కువగా ఉంది. ఆ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఆ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వీళ్ళు తినేటువంటి చీజులు, ప్లాస్టిక్లు, ఆ తర్వాత బర్గర్లు, ఆ తర్వాత ఇవన్నీ అయితే ఉన్నాయో సాచురేటెడ్ ఫ్యాట్స్, బిస్కెట్లలో ఉండేటువంటి ఫ్యాట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయో ఆ ఫ్యాట్స్ని అవి కన్జ్యూమ్ చేసి అవి ఏది మల విసర్జన చేస్తున్నాయి ఆ బ్యాక్టీరియా. ఆ మల విసర్జన ఏమంటాం అంటే ప్రోటీన్ గ్లైసేటెడ్ ఎండ్ మ్యాటర్ అని అంటాం. సో పీజీఎన్ అని అంటాం. ఆ పీజీఎన్ నైట్రోజీనియస్ మ్యాటర్ ఏదైతే ఉందో, ప్రోటీన్ గ్లైసేటెడ్ ఆ నైట్రోజీనియస్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ పీజీఎన్ అనేటువంటి మ్యాటర్, అది ఆ మ్యాటర్ అనేది మ్యూసిన్ అనేటువంటి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంటెస్టైన్లో. ఇంటెస్టైన్లో ఒక దళసరి పొరనే ఏర్పడింది. సో ఆ విధంగా అస్తవ్యస్తమైనటువంటి కావడం వల్ల సో అన్ని రకాలైనటువంటి వ్యాధులకి మూల కారణం అక్కడే ఉందని ఆయన కనుక్కున్నాడు. సో తన భార్య చనిపోవడానికి కారణం కూడా ఏ రోజైతే పాల పదార్థాలు వాడడం మొదలెట్టాడో, ఏ రోజైతే మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుపెట్టారో ఆయన ఏం రాశాడు అని అంటే జపాన్లో ఎవరు పాలు కన్జ్యూమ్ చేయరు, మిల్క్ కన్జ్యూమ్ చేయరు, పాలు తాగరు. ఒకినోవా లాంటి ఎక్కడైతే 120 సంవత్సరాలు ఎవరైతే జీవిస్తున్నారో ప్రపంచంలో నార్డిక్ అని ఏ కంట్రీస్లోనైతే మిల్క్ కన్జంప్షన్ తక్కువగా ఉందో సో అక్కడ వాళ్ళ యొక్క లాంగివిటీ, వాళ్ళ యొక్క బోన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, వాళ్ళ యొక్క డయాబెటీస్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి, వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏ దేశాల్లోనైతే మిల్క్ ప్రోడక్ట్స్ కన్జంప్షన్, డైరీ ప్రోడక్ట్స్ కన్జంప్షన్ ఏ దేశాల్లో అయితే పెరిగిందో అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి వదిలేసేయండి. తనకు అనుకుంది ఏంటయ్యా అంటే సో కారణం ఏంటంటే మిల్క్లో ఉండేటువంటి కంటామినేషన్, మిల్క్లో ఉండేటువంటి ఫ్యాట్స్, మిల్క్లో ఉండేటువంటి హార్మోన్స్, మిల్క్లో ఉండేటువంటి కలుషిత పదార్థాల వల్ల సో మిల్క్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసాడు ఆయన. సో జపాన్లో ఎందుకు లేదు, అమెరికాలో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తే ఆయన కనుక్కున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది. రెండోది ఆయన కనుక్కున్న కారణం ఏంటంటే అసలు మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఉండాల్సినటువంటి ఏదైతే ఎంజైమ్స్ అని అంటాం ఆ ఎంజైమ్స్ అనేవి ఎవ్వరి లోపల లేవు. ఫ్యాట్ని మనం తీసుకునేటువంటి ఆహారం కార్బోహైడ్రేట్ని డైజెషన్ చేసుకోవాలంటే ఆమిలేజ్ ఉండాలి, ప్రోటీన్ని డైజెషన్ చేసేయాలంటే ప్రోటీయేజ్ ఉండాలి. ప్రోటీయేజ్ అనేది సింపుల్ ఒక ప్రోటీయేజ్ కాదు, సో అందులో ఎన్నో రకాలైనటువంటి మళ్ళీ సబ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫ్యాట్ని కనుక డిజాల్వ్ చేయాలి అంటే లిపేజ్ ఎంజైమ్, లిపేజ్ అనేది ఒక ఎంజైమ్ కాదు, హార్మోన్ రిలేటెడ్ లిపేజ్ ఎంజైమ్ వేరు, ఫాస్ఫోలిపేజ్ ఎంజైమ్ వేరు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి లిపేజ్ ఎంజైమ్స్ అవసరం. ఇది ఎక్కడ, సో ఈ ఎంజైమ్స్ ఎక్కడ, సో బాహ్య జీర్ణ వ్యవస్థలో కానీ ఆ తర్వాత సో ఏది మన యొక్క శరీరంలో బాహ్య అని అంటే మన యొక్క ఆహార వాహికలో, మన యొక్క ఏది లివర్లో, ఆ తర్వాత ప్యాంక్రియాస్లో, ఇంటెస్టైన్లో ఉండేటువంటి డీటాక్సిఫికేషన్, లివర్ డీటాక్సిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎంజైమ్స్ వల్లనే డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. అంటే చెత్తని ప్రాసెస్ చేయడం అనేది సో పూర్తిగా జీర్ణం కావాలి మనం తీసుకునేటువంటి ఆహారం అని అంటే ఎంజైమ్స్ అవసరం. ఆ ఎంజైమ్స్ అనేవి ఇంటెస్టైన్లో లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అది ఒక ముఖ్యమైనటువంటి పరిశోధన ఫలితం. ఆయన చూసాడు ఎవరి లివర్ కూడా సరిగా లేదు, ఎవరి ఇంటెస్టైన్స్ కూడా సరిగా లేవు. సో రెండో విషయం ఆయనకు అనుకుంది ఏంటంటే సో కణజాలం లోపల ఉండేటువంటి డీటాక్సిఫికేషన్ ఏదైతే ఉందో యోగమాత్మ విశుద్ధయే. సో యోగా అంటే ఏంటి, 5 కోశాలని శుద్ధి చేయటం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం,
మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. సో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అని అన్నమయ కోశాన్ని అంటాం. సో ఇప్పటివరకు మనం స్థూల కోశాన్ని ఎలా శుద్ధి చేయాలో మనం కొంతవరకు నేర్చుకున్నాం. కానీ శుద్ధి చేసేటువంటి శుద్ధి క్రియల గురించి ఇప్పటివరకు మనం నేర్చుకోవాలి. సో మొట్టమొదటి యోగాలో నేర్పించేవి శుద్ధి క్రియలు. శుద్ధి క్రియలు అంటే ఏమిటి? సో దౌతి అని అంటాం. సో నీళ్ళు, సాల్ట్ వాటర్ తాగి మనం ఏది నోట్లో నుండి బయటికి తీయడం. ఎప్పుడు వారంలో ఒకసారో 15 రోజులకు ఒకసారో, ఎప్పుడైతే కొంచెం పులుపు అనిపిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ఏది సో లోపల నుండి ఎప్పుడు బర్పింగ్ వస్తుందో, ఎప్పుడైతే జీర్ణం ఎప్పుడైతే మందగిస్తుందో, అప్పుడు వెంటనే ఏం చేయాలంటే సో కొంచెం సాల్ట్ని ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ని ఒక 1.5 లీటర్ నీళ్ళలో సో వారం వాటర్లో డిజాల్వ్ చేసి కరిగించి ఆ ఉదయం లేవగానే ఆ నీళ్ళని సో గొంతు వరకు తాగాల. ఇంకా తాగలేను, ఇంకా వొమిటింగ్ వస్తుందేమో అనేంతవరకు తాగాల. సో తాగి ఏమంటుందని గజకర్ణి. సో గజం అంటే ఏనుగు ఏ విధంగా అయితే తీసుకొని ఏ విధంగా బయటికి తీసేస్తుందో ఆ విధంగా పొట్ట నిండా, ఏ విధంగా ఏనుగు అయితే బాణ నిండా పొట్ట నిండా ఎలా బోల్డ్ నీళ్ళు తాగుతుందో మనం కూడా మన పొట్ట నిండా జీర్ణాశయం నిండా నీళ్ళు తాగి సో మనం ఇలా 3 వేలు లోపలికి పెట్టుకొని ఇంకా దాని కొండ నాలుక ఆ లోపల ఉండేటువంటి గ్లాటిస్ ఏదైతే ఉందో దాన్ని తాకేలా లోపలికి బయటికి జిహ్వ, దాని ఏమంటే మూల శోధనం అంట, జిహ్వ మూల శోధనం అంటాం. ఆ జిహ్వ మూల శోధన దౌతి అనేది కనుక మనం చేసినట్లయితే ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి. ఆ విధంగా చేస్తున్నట్టయితే మీరు పల్లెటూళ్ళలో వింటూ ఉంటారు. అవునా, పల్లెటూరులో వీధిలో ఉదయం కూడా వెళ్తూ ఉంటే మీకు వినపడేదే ఈ 3 వేల లోపలికి ఎక్కడ వెళ్ళినా యాక్ 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 యాక్. సో లోపలికి తాగటం నీళ్ళు అనటం, సో బయటికి ఉమ్మివేయటం, లోపల ఉండేటువంటి కఫాన్ని మొత్తం బయటికి తీసేయడం. సో ఆ అంటే ఏంటి? ఈసోఫేగస్ని, ఆహార వాహిక, ఏది జీర్ణాశయాన్ని మన యొక్క నోటి నుండి మన యొక్క జీర్ణాశయాన్ని కలిపేటువంటి ఆహార వాహిక ఏదైతే ఉందో దాన్ని ఈసోఫేగస్ అని అంటాం. ఆ ఈసోఫేగస్ మొత్తం శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఎప్పుడో పూర్వకాలం నుంచి వచ్చింది. ఇప్పుడు మన సిటీకి వచ్చాం, మనం ఇలా అలాంటి శబ్దం ఎప్పుడైనా ఉదయం వినిపిస్తుందా? ఎక్కడ వినపడట్లేదు. ఎవరైనా శబ్దం చేస్తే ఏంట్రా అలా శబ్దం చేస్తున్నాం అంటాం. అలా శబ్దం చేసి అలా చేయటం వల్లనే మనకు పైత్యం చేయదు. అలా చేయటం వల్లనే మన స్టమక్లో ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేయబడతాయి. అవి ఎప్పుడైతే క్లీన్ అవుతాయో అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది సీక్రెట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ సీక్రెట్ కావాలంటే ఏంటి? ఆ గ్రంథులు మూసుకుపోకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, మనం తినేటువంటి ఆహారం అవన్నీ మూసుకుపోయాయి, అవన్నీ బ్లాక్ అయిపోయాయి. అందుకే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏ లెవెల్లో అయితే సీక్రెట్ కావాలో గ్యాస్ట్రిక్ జ్యూస్ సీక్రెట్ కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అయితే సీక్రెట్ కావాలో ఆ ఎంజైమ్ సీక్రెట్ కావట్లేదు. సో అందుకనే మన వాళ్ళు ఈ శుద్ధి క్రియ ఇచ్చారు, ఇది క్లీన్ చేసుకోవడం అనేది ఇచ్చారు, దౌతి క్రియ ఇచ్చారు. సో యోగాల మొదలు వచ్చే దౌతి, వస్తి, ఏది మన కింద ఉండేటువంటి పెద్ద ప్రేమని ఎనిమా అంటే మనం ఏదో ఆయుర్వేదంలో లాగా వెళ్ళి పడుకొని సో కింద నుండి మనం గొట్టం పెట్టుకొని ఆయిల్ అందులో పంపు చేసి, లేకుంటే కాఫీ డికాక్షన్ లాంటివి తీసుకొని, కాఫీ డికాక్షన్ చాలా మంచిది. కాఫీ ఎనిమా అనేది లివర్ని కానీ ఇంటెస్టైన్ కానీ కంప్లీట్గా శుద్ధి చేస్తుంది. ఈ షిన్యా అనేటువంటి ఆయన దాన్ని కూడా రికమెండ్ చేస్తాడు. మ్యాక్స్ గర్సన్ అనేటువంటి ఆయన సో ఏ క్యాన్సర్ ఉన్నా కూడా కాలేయాన్ని శుద్ధి చేయాలి అని అంటే ఆయన ఏం చెప్పేవాడు? కాఫీ ఎనిమా తీసుకోమని చెప్పేవాడు. సో ఏంటంటే కింద నుండి గొట్టం పెట్టి, సో మనం పూర్వ సాంప్రదాయం నుంచే మనకు ఉంది. ఏది ప్రతి 6 నెలలకు ఒకసారి వంటామదం మనం తాగితే ఆ వంటామదం ఏం చేస్తుందయా అంటే వంటామదం ఏం చేస్తుంది? మన లివర్లో ఉండేటువంటి ఆ యొక్క ఏది బైల్ డక్ట్ అయితే ఉంటుందో అది వ్యాకోచింపజేస్తుంది. గాల్ బ్లాడర్ని వ్యాకోచింపజేస్తుంది, బైల్ డక్ట్ని వ్యాకోచింపజేస్తుంది. అది అప్పుడు ఏమవుతుంది? లివర్లో ఉండేటువంటి పేరుకుపోయినటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో సో డెబ్రిస్ ఏదైతే ఉంటుందో మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం ఇంటెస్టైన్ మొత్తం క్లీన్ అయిపోతుంది ప్రతి 6 నెలలకు ఒకసారి. ఎప్పుడు మన ఆహార పద్ధతులు సరిగ్గా ఉన్నప్పుడే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వంటామదం తాగేటువంటి సాంప్రదాయం. ఇప్పుడు మన ఆహార పద్ధతులు మారిపోయాయి. అసలు వంటామదం తాగడం అనేది మర్చిపోయాం. వంటామదం తాగుతారా? అవునా, అది ఎలా ఉంటుంది? వాసన ఎలా ఉంటుంది కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు అవునా మేము వంటామదం తాగితేనే ఆ రోజు ఈవినింగ్ ఏదైనా ఆహారం అవునా వాళ్ళు చెప్పేవాళ్ళు, నీకు ఏదైనా కావాలి, రేపు ఇడ్లీ కావాలి అంటే, దోశ కావాలి అంటే ఈరోజు వంటామదం తాగితేనే రేపు దోశ లేకుంటే వడ అని. ఆ విధంగా ప్రలోభ పెట్టి మేము చిన్నగా ఉన్నప్పుడు ఏది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో ప్రతి 6 నెలలకు ఒకసారి మేము వంటామదం తాగేవాళ్ళం. సో యోగాకి వెళ్ళారు అని అంటే ఏ యోగా ఆశ్రమానికి వెళ్ళినా మొట్టమొదలు అవునా ఈ సాల్ట్ వాటర్, లవణంతో కూడినటువంటి నీళ్ళు తాగాలి, బయటికి తీయాలి. అవునా ఆ తర్వాత శంఖ ప్రక్షాళనకి ఒక బకెట్ వాటర్ ఉంటుంది, ఆ బకెట్ వాటర్ తాగాలి. అవునా సో శుద్ధి క్రియలు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అంటే ఇదే. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అంటే ఏంటి అంటే బయట నుంచి వాటర్ తీయటం, కింద నుంచి వాటర్ తీయటం.
సో ఇవన్నీ మనకు తెలుసు, తెలియక కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే మన డీటాక్సిఫికేషన్ ఏదైతే ఉందో చాలా యోగా అంటేనే శుద్ధి చేయటం. సో స్థూల శరీరాన్ని శుద్ధి చేయటం కాదు, సూక్ష్మ శరీరం అనేది అంటే ఏంటి? సూక్ష్మ శరీరం అంటే ఏంటి? కణజాల మనోమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, ఆ తర్వాత విజ్ఞానమయ కోశాన్ని, 3 కోశాలని సూక్ష్మ శరీరం అని అంటాం. స్థూల శరీరం అంటే కేవలం అన్నమయ కోశం మాత్రమే. సో మనం సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మైండ్ కంట్రోల్డ్, ప్రాణమయ కోశం, సెల్యులార్ వరల్డ్, కణజాలం లోపల ఉండేటువంటి వ్యవస్థని సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ కోశం అంటాం. మనోమయ కోశం ఆ యొక్క కణజాలం లోపల ఉండేటువంటి దాన్ని దేన్ని కంట్రోల్ చేస్తుంది? సో మైండ్ కంట్రోల్ చేస్తుంది, సర్కాడియన్ సైకిల్ కంట్రోల్ చేస్తుంది, సో మైండ్ కంట్రోల్ చేస్తుంది. అందుకని మనోమయ కోశం. మైండ్ ఎన్ని రకాలు ఉంది? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. అందుకే దాని అన్కాన్షియస్ మైండ్ ఏమన్నాడు? విజ్ఞానమయ కోశం అన్నాడు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఏమన్నాడు? విజ్ఞానమయ కోశం అన్నాడు. ఆ విజ్ఞానమయ కోశం కూడా సూక్ష్మ శరీరం. అంటే కణజాలాన్ని పూర్తిగా శుద్ధి చేయాలి అని అంటే సూక్ష్మ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం అంటే ఏంటి? డీటాక్సిఫికేషన్. డీటాక్స్ అనేటువంటి పదం ఈరోజు కాదు, ఆంగ్లంలో దాన్ని డీటాక్స్ అంటామండి. యోగా అంటేనే కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి ఏమని? యోగా ఆత్మని ఆవరించి ఉన్నటువంటి కోశాలన్నింటినీ శుద్ధి చేస్తేనే అవి శుభ్రపడతాయి. అవి అశుభ్రంగా ఉండటం వల్ల సో ఆత్మ ఇప్పుడు నీ ఇంట్లో గోడలు సరిగా లేవు, ఏది సరిగా లేదు, ఇంట్లో వ్యవహారం, నీ తినే ఆహారం సరిగా లేదు, గోడలు సరిగా లేవు, లైట్ సరిగా లేదు, ఏది సరిగా లేదు. ఆ ఇంట్లో యజమానివి నువ్వు. ఆ ఇంట్లో నువ్వు ఆరోగ్యంగా ఉంటావా? ఎందుకని నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ ఇన్పుట్స్ అన్ని నువ్వు పీల్చుకునే గాలి సరిగ్గా ఉండాలి, తినే ఆహారం సరిగ్గా ఉండాలి, నువ్వు ఉండేటువంటి ఇల్లు, చుట్టూ ఉండేటువంటి ఇల్లు సరిగ్గా ఉండాలి, వాతావరణం సరిగ్గా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆ ఆత్మ అనేది ఆరోగ్యంగా ఆనందంగా నువ్వు ఉండాలి అని అంటే ఆత్మ ఆనందంగా ఉండి నువ్వు ఆనందంగా ఉంటావు. నీ ఆనందం నథింగ్ బట్ ఆత్మ. ఆత్మ ఆనందంగా ఉండాలి అంటే ఏంటి? ఈ కోశాలన్నీ శుద్ధిగా ఉంటాయి, శుభ్రంగా ఉంటే అన్నమయ కోశం, మనోమయ కోశం, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం, ఆ తర్వాత ఆనందమయ కోశం, అజ్ఞానంతో కూడినటువంటి అవిద్యంతో కూడినటువంటి ఆనందమయ కోశం శుద్ధిగా ఉంటే అప్పుడు నువ్వు ఎప్పుడూ ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటావు. ఇప్పుడు అవి శుద్ధిగా లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోయావు. సో వాటి యొక్క పాలనలోనే పడ్డావు. సో దాన్ని మనం పట్టించుకో, దాన్ని కనెక్ట్ కావట్లేదు. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, సో నువ్వు యోగా అంటే ఆత్మని ఆవరించినటువంటి మాయని, ప్రకృతితో కూడినటువంటి వీటన్నిటినీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని శుద్ధి చేయటమే అని చెప్పాడు. అందుకే హఠయోగం చేస్తున్నాం. అందుకే ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి ఆసనాలు, షట్క్రియలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్ర, బంధన ఇవన్నీ కూడా దేనికయ్యా? శుద్ధి చేయడానికి. మరి మనసుని శుద్ధి చేయడానికి ధారణ, ధ్యాన, సమాధి. మనసుని ఆ తర్వాత మనసు అంటే అంతఃకరణాలని అంటాం. సో అంతఃకరణాలంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం. సో మనసు, ఇంద్రియాలని, మనసుకు సంబంధించినటువంటి వాటిని గ్రాహ్యము అని అంటాం, కాన్షియస్ మైండ్ అని అంటాం. మనోమయ కోశం మీద ధ్యానం చేయటం. విజ్ఞానమయ కోశం అంటాం, బుద్ధి మరియు అహం మీద పనిచేసేటువంటి సో ధ్యాన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహణము అని అంటాం. ఆ తర్వాత చిత్తం మీద పనిచేసేటువంటి చిత్తాన్ని ఏమంటాం? సో ఆ చిత్తంతో యోగ చిత్తవృత్తి నిరోధ అంటాం, దాన్ని దృశ్యము అని అంటాం. సో గ్రాహ్యము, గ్రహణము, గ్రహీతృ అని అంటాం. I was explaining you the kind of the proteins we have, right? So whey isolate and then coffee oligopeptide. Okay, these are the protein. Okay, this is the world best whey protein from the New Zealand, and then oligopeptide, coffee nut. So they should not keep any old, they kept this hazelnut. Actually there is no hazelnut now, it is only coffee nut. So when you see even coffee nut is hazelnut. So this is the old version actually, I think so. You know. However, you can use, this is what? So those, not for those with the high BMI. Okay. And this is a world peptide nutrition. You can see the peptides. It has a mixture of 5 peptides in this. Anti-cancerous, life-saving. There is no best peptide protein than this. Lowest weight, molecular weight. Okay? Cleanest, lowest molecular size. You can see here. Soy tripeptide 500D or
Where it is why I am not sure why it is not written, but it's a 500D or 300D it is. Actually, this is whey isolate. One of the world's best taste is cappuccino. No protein will taste like your children will love it, you know. So tasty for your children in the morning you give. For weight loss it is. Concentrate also we have in the cappuccino. That is the best flavor. Cappuccino, you know, very tasty. This is oligoprotein. This is also 1000 Dalton, but with a flavor, right? So, I am getting another glass. Yeah, I got it. So, in this, I dissolve. The best combination with Somarasa C2. Somarasa, so it is there Somarasa. So, I will show you the later. So, you see this. You see how quickly the peptide dissolves. See, no need of mixing. This is the world's smallest molecular size. A ICU patient too, flowing through the tube too, a child in the womb too, the cleanest, the best in the world is this. Anyone having intestinal disorders, anyone for anything, is the best. And you will not put on weight, you will only lose weight. Right?